ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడి నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 24వ వాక్యంలో, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలపడినను లేవలేకయుండడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి పడిపోవడం అనేది సహజం. ఒక్కోసారి మనిషి నేల మీద పడిపోతూ ఉంటాడు, అలాగే సమస్యల వలయంలో పడిపోతూ ఉంటారు, అలాగే అపజయాల వలయంలో పడిపోతూ ఉన్నారు, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు, ప్రార్థన జీవితంలో పడిపోతూ ఉన్నారు, ఏదో ఒక ఆందోళనలో పడిపోతూ ఉన్నారు. మరి ఇలా పడిపోతున్న వారిని మనం గమనిస్తే ఎందుకు పడిపోతున్నారు అని అడిగితే వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు. స్నేహితుల ద్వారా పడిపోయామనో, సమస్యల ద్వారా పడిపోయామనో, కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా మేము ఆత్మీయ జీవితం నుంచి పడిపోతున్నామని వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే రక్షణ పొందిన వాళ్ళు పడిపోతున్నారు, రక్షణ పొందని వాళ్ళు కూడా పడిపోతూ ఉన్నారు. అయితే పడిపోయిన నువ్వు లేవాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. పడిపోయిన నిన్ను లేపాలనేదే ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. మరి నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నా, ఆ పడిపోయిన స్థితిలో నుంచి నిన్ను లేపి సరిచేసి చక్కగా నిలవబెట్టగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. మరి ఒకవేళ నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఇక నేను లేవలేను అని నిరుత్సాహంతో ఉన్నా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు అని వాక్య భాగంలో రాయబడి ఉంది. నీతిమంతుడైన దావీదును గురించి మనం గమనిస్తే, ఈ దావీదు ఊరియా భార్య అయిన బత్షెబాతో పాపం చేసి ఊరియాను చంపించడం ద్వారా యెహోవా దృష్టికి దావీదు చేసిన పని చెడ్డదిగా కనబడింది. మరి ఈ దావీదు స్త్రీ వ్యామోహంలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, చెడ్డ కార్యం చేసినట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా తన పాపాన్ని తెలియపరిచినప్పుడు దావీదు వెనువెంటనే నేను పాపం చేశాను అని ఒప్పుకొని తనలో తాను పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పడిపోయిన ఆ స్థితిలో నుంచి దేవుడు తనను మరలా లేవనెత్తి నిలవబెట్టాడు. దావీదు పడిపోయిన ఆ స్థితిలో నుంచి లేపబడడానికి కారణం ఏమిటంటే దావీదు చెయ్యిని దేవుడు పట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే అతడు పడిపోయిన స్థితిలోంచి లేవగలుగుతూ వచ్చాడు. మరి ఈ రోజున పడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా లేపాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని నేను ఈ పాపము చేశాను, ఈ స్థితిలో నేను పడిపోయి ఉన్నానని పశ్చాత్తాప హృదయంతో ప్రభు పాదాల వైపు తిరుగుతారో, ఎవరైతే ప్రభు యొక్క కనికరం కొరకు కనిపెడతారో వారిని నిశ్చయంగా దేవుడు ఆ పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. మరి ఈ దినాన నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నా నీ చెయ్యి ఆయన వైపు చాపి ఆయన చేతికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా నిన్ను ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. మరి పాపాన్ని ఒప్పుకుంటే ఆయన సంతోషిస్తాడు. మరి ఆయన కనికరం కొరకు నువ్వు కనిపెడితే ఆయన నీ యందు కనికరం చూపుతాడు. మరి నిశ్చయముగా ఎవరు ఎలాంటి స్థితిలో పడిపోయి ఉన్నా నా దేవుడు ఈ దినాన లేవనెత్తబోతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు రోగములో పడిపోయి ఉన్నా, ఆర్థికమైన ఇబ్బందుల్లో పడిపోయి ఉన్నా, అసమాధాన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నా, కొన్ని వ్యసనాలలోనూ చిక్కబడి ఉన్న, ఆత్మీయ స్థితిలో నుంచి పడిపోయి ఉన్నా, ఎవరికీ చెప్పుకోలేని బలహీనతల చేతను బంధించబడి మానసికంగా నువ్వు కృంగిపోతూ ఉన్నా, ఇక నువ్వు లేవలేను అనుకొని నీలో నువ్వు వేదన పడిపోతూ ఉన్నా, నా దేవుని వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆ పడిన స్థితిలో నుంచి లేపి చక్కగా నిలవబెట్టి తన చేయి చాపి నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయినా నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరగలిగితే దేవుడు ఆ కార్యాన్ని ఈ దినమందే చేయబోతూ ఉన్నాడు. మరి దేవుడు నిశ్చయముగా నీ చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తునుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మీరు చేయి పట్టుకొని ఉంటే నేల పడిపోయినా తిరిగి లేపుతానని మీరు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ దినాన ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఏ సమస్యలను బట్టి పడిపోయిన అనుభవాల్లో ఉన్నా నీ బిడ్డలు మీరు లేవనెత్తండి. ఆత్మీయ స్థితిలో పడిపోయినా, అనారోగ్య పరిస్థితుల్లో పడిపోయినా, ఆర్థికమైన ఇబ్బందుల్లో పడిపోయినా, అసమాధాన పరిస్థితుల్లో పడిపోయినా,
ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు కృంగిపోయి ఉన్నా నీ బిడ్డలను సరిచేసి మీరు లేవనెత్తండి. నీ చేతితో నీ బిడ్డల హస్తాలను పట్టుకొని లేపి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.